సో ఈ సమ్మిట్లో మరికొంతమంది యూత్ కూడా వచ్చారు విజిటర్స్గా. సో మరి వారితో మాట్లాడి వాళ్ళు ఏం గమనించారు, ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వారికి ఈ సదస్సు ఈ సమ్మిట్ ఎట్లా ఉపయోగపడింది అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? జాహ్నవి నా పేరు. విజిటర్గా వచ్చారు మీరు ఇక్కడ. Yeah. బయోఏషియా సదస్సుకు రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ వీ కెన్ మీట్ పీపుల్. చాలా డెలిగేట్స్ వస్తారు, చాలా మంది స్పీకర్స్ చాలా కంట్రీస్ నుంచి వస్తారు, జపాన్ నుంచి మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ ఎగ్జిబిట్ చేస్తారు. సో యూజువల్లీ వీ కెన్ కనెక్ట్ విత్ దెమ్, నాట్ ఓన్లీ లైక్ ఫర్ అంటే మనము వాళ్ళ నుంచి బిజినెస్ ఎక్స్పెక్ట్ చేసేకే కాకుండా ఐ రిప్రజెంట్ ఎ కంపెనీ వేర్ ఐ వర్క్ దేర్. సో వీ కెన్ బిల్డ్ అ రిలేషన్షిప్ అండ్ బాగుంటుంది. సో ఇట్స్ అ ప్లేస్ వేర్ వీ కెన్ మీట్ విత్ different delegates, different experiences we can have, and we have a speaker session as well where we can exchange several knowledge. యాక్చువల్లీ ఇప్పుడు ఏం జరుగుతుంది లైఫ్ సైన్స్ సెక్టార్స్లో, హెల్త్ కేర్ సెక్టార్స్లో, ఏ టెక్నాలజీస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ చాలా బాగా తెలుసుకోవచ్చు బయోషియాకి రావడం వల్ల. మీరు వచ్చారు కదా, ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి యాక్చువల్గా. సో ఈ స్టాల్స్ అన్నింటిలో మీకు నచ్చిన స్టాల్ ఏంటి అండ్ అక్కడ ఏం గమనించారు మీరు అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ నాకు మోస్ట్లీ అన్నీ నచ్చాయి, కాకపోతే వాళ్ళ రిప్రజెంటేషన్ ఏఐ అనేది చాలా బాగా నచ్చింది అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు బూమింగ్ అంతా ఏఐ కదా, సో ఏఐ రిప్రజెంటేషన్ ఈ కంపెనీది చాలా బాగా నచ్చింది మాకు. యా. ఇక్కడ ఇంకొంతమంది కూడా చూస్తున్నారు. మేడం మీరు చెప్పండి, అంటే ఏఐ ఉపయోగించి ఇప్పుడు బయోటెక్నాలజీని ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు? సో మీరు కూడా ఒక విజిటర్గా వచ్చారు, ఇక్కడ ఏం చూస్తూ ఉన్నారు మీరు, మీకు ఏం అనిపిస్తూ ఉంది ఇక్కడికి రావడం పట్ల? సో ఇక్కడ చాలా ఫార్మసీ కంపెనీస్ వచ్చాయి అండ్ ఆల్సో లైక్ ఏ లాట్ ఆఫ్ బిగ్ కంపెనీస్ వచ్చాయి. సో చాలా వరకు నాలెడ్జ్ షేరింగ్ అని చెప్పొచ్చు. లైక్ ఏ లాట్ ఆఫ్ పీపుల్, లైక్ బిగ్ పీపుల్, మంచి లైక్ ఎవ్రీ సెషన్ ఈజ్ వెరీ నాలెడ్జబుల్ అని నేను నమ్ముతాను. సో లైక్ మెడికల్ డివైజెస్ కానీ లైక్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ చాలా మంచి రిప్రజెంటేషన్ ఉంది. సో ఇట్స్ లైక్ ఎ గుడ్ నాలెడ్జ్ షేరింగ్ బికాస్ ఇట్స్ ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడం. సో ఇట్స్ లైక్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సో మై కంపెనీ ఆల్సో ఎగ్జిబిటింగ్ హియర్. సో నేను వర్క్ చేసే కంపెనీలో దే ఆర్ ఆల్సో ఎగ్జిబిటింగ్. సో నేను కంపెనీ తరపున వచ్చాను ఇక్కడికి. సో లాట్ ఆఫ్ కంపెనీస్ ఉండడం, లైక్ వాళ్ళ థింగ్ని నేను చూడడం కానీ వాళ్ళు రిప్రజెంట్ చేసేది కూడా నేను చూడడం నాకు చాలా బాగా అనిపించింది. ఇట్స్ ఎ గుడ్ కొలాబరేషన్ ఐ కెన్ సే. యా. సో ఇప్పుడు చాలా మంది యూత్ మీలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో చదువుకుంటారు, టాలెంట్ ఉంటుంది, సో కానీ ఇట్లాంటి సమ్మిట్స్కి రాలేక ఇంకేం చేయాలో ఫర్దర్గా వాళ్ళు ఏం చేయాలో తెలియక సో అక్కడే డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఖచ్చితంగా ఇది విజిట్ చేయాల్సిన ఒక కాన్ఫరెన్స్ అని నేను చెప్పొచ్చు. బికాజ్ చాలా అంటే హెల్త్ కేర్లో ఉన్న వాళ్ళు పర్టికులర్గా, నాట్ ఓన్లీ హెల్త్ కేర్, టెక్లో ఉన్న వాళ్ళు కూడా దే కెన్ విజిట్ అండ్ దే కెన్ కొలాబరేట్ విత్ పీపుల్. విజిటింగ్ పాస్ కూడా ఉంటుంది కాబట్టి దే కెన్ రీసెర్చ్ అబౌట్ ద కాన్ఫరెన్సెస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ ఆర్ తెలంగాణ ఎనీవేర్. సో రీసెంట్గా చూసుకుంటే WHX దుబాయ్ జరిగింది, ఆర్ కంపెనీ ఆల్సో ఎగ్జిబిటెడ్ దే. అండ్ ఇలాంటి కాన్ఫరెన్సెస్ ఉన్నప్పుడు జస్ట్ రీసెర్చ్ చేసేసి అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి లైక్ నార్మల్ విజిటర్ లాగా కూడా వచ్చి చూడొచ్చు అనమాట. యా. చూసాం కదా, ఇది ఒక సమ్మిట్ కాదు, నాలెడ్జ్ షేరింగ్ ప్లేస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో చాలా పెద్ద కంపెనీస్ వాళ్ళు వస్తారు, ఇన్నోవేషన్స్ ఉన్న వాళ్ళు వస్తారు, ఎంటర్ప్రీనర్స్ వస్తారు. సో కాబట్టి విజిటర్స్కి కూడా ఇది ఒక మంచి అవకాశము. అదేవిధంగా యూత్ ఎవరైతే ఉన్నారో సో ఇట్లాంటి సమ్మిట్స్ తెలుసుకొని వాళ్ళు అక్కడే డ్రాప్ అవుట్ కాకుండా ఇట్లాంటి వాటికి రావడం వల్ల కొన్ని కనెక్షన్స్ పెరుగుతాయి వాళ్ళకి. సో కొంత నాలెడ్జ్ అనేది తీసుకోవచ్చు, ఎట్లా వెళ్తుంది ముందుకు బయోటెక్నాలజీలో కావచ్చు, హెల్త్ రంగంలో కావచ్చు, ప్రపంచం ఎట్లా ముందుకు వెళ్తుంది అనేది తెలుసుకొని వాళ్ళు కూడా కొంత ముందడుగేసి ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. సో చూసాం కదా, ఇది మరి 23వ బయో ఏషియా సదస్సుకు సంబంధించి వివరాలు. ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపల స్టాల్స్ కావచ్చు, వచ్చేటువంటి డెలిగేట్స్ కావచ్చు, విజిటర్స్ కావచ్చు, సో ఇట్లా ఎక్కడికక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసింది. వచ్చే వాళ్ళకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తూ ఉంది. సో మొత్తానికి మనం ఇప్పటివరకు గమనించింది ఏంటి అంటే ఈ సదస్సు యొక్క, ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశము ఫార్మసీకి సంబంధించినటువంటి కంపెనీలు పెద్ద ఎత్తున ఇక్కడ హాజరవడం జరిగింది. సో టెక్నాలజీని ఉపయోగించి, ఏఐని ఉపయోగించి ఫార్మసీ రంగంలో ఎట్లాంటి వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొస్తూ ఉన్నారు, దానికి సంబంధించి అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్నటువంటి ఆవశ్యకతను, అవకాశాలు
అంశాలను కూడా ఇక్కడ కొంతమంది టీ హబ్కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి కొంతమంది యూత్ కూడా మాట్లాడుతూ ఇట్లాంటి సమ్మిట్ మాకు నాలెడ్జ్ షేరింగ్ సమ్మిట్ లాగా ఉపయోగపడుతూ ఉన్నాయి. దీన్ని మేము బయో ఏషియా సదస్సులాగా కాదు, నాలెడ్జ్ షేరింగ్ సమ్మిట్ లాగా మేము చూస్తూ ఉన్నాము. ఇక్కడికి రావడం పట్ల కొన్ని కంపెనీల సీఈఓలు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, సో అదేవిధంగా కంపెనీ ప్రతినిధులు చాలా మటుకు కలుస్తూ ఉన్నారు. సో వాళ్ళతో మాకు ఇంటరాక్షన్ ఏర్పడతా ఉంది. సో ఎంటర్ప్రైనర్స్ కూడా చెప్తూ మేము కూడా భవిష్యత్తులో కంపెనీలు పెట్టాలంటే వాళ్ళ దగ్గర నుంచి కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి సో ఇట్లాంటి సమ్మిట్లు మాకు ఎంతగానో ఉపయోగపడుతుందని అని చెప్పేసి సో ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ సమ్మిట్ ఇవాళ రేపు అంటే ఫిబ్రవరి 17వ తారీఖు 18వ తారీఖు 2 రోజులు కూడా ఇదే నా వెనకాల కనిపిస్తున్నటువంటి హెచ్ఎస్సిసి హాల్ నెంబర్ 4లో జరగబోతోంది. సో మొత్తానికి ఇట్లాంటి కార్యక్రమాలు హైదరాబాద్లో జరగడం పట్ల హైదరాబాదు ఖ్యాతి పెరుగుతుంది, తెలంగాణ యొక్క ఖ్యాతి, తెలంగాణ యొక్క గౌరవం ప్రపంచ పటంలో నిలుస్తూ ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా ఇప్పటికే చెప్తా ఉన్నారు. సో మరి ఇట్లాంటి సమ్మిట్ పట్ల మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో రాయండి. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్, విశ్వం టీవీ, హైదరాబాద్.